నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు అత్తాపూర్ లో ఉన్నాం. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 146 దగ్గర నిన్న రాత్రి ఏదైతే యువతిది కిడ్నాప్ జరిగిందో ఎగ్జాక్ట్ ఈ పిల్లర్ కి ఆపోజిట్ లో ఉన్న జోయ్ హాస్పిటల్ ముందే జరిగింది. అండ్ కిడ్నాప్ అయిన సందర్భంలో యువతి హాస్పిటల్లోకి వెళ్ళి తను కాపాడుకునే ప్రయత్నం కూడా చేసింది అని చెప్పేసి వింటున్నాం. అండ్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా కిడ్నాప్ ని చూసి వెంటనే డైల్ 100 కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు దగ్గరలో ఉన్న పోలీసులు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ దరిదాపుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అండ్ యువతి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ఇద్దరు యువకులు ఆ బైక్ పైన ఫాలో చేశారు తనని. అండ్ వాళ్ళకంటే ముందు ఒక కార్ కూడా పెట్టినారు. ఆ కార్ లో ఆ యువతిని ఎక్కించుకొని వెళ్ళినారు అని చెప్పేసి చెప్తున్నారు నలుగురు యువకులు కలిసేసి. అండ్ ఆ కార్ కి కూడా డమ్మీ నంబర్ ప్లేట్ పెట్టి ఒక సినిమాని తలపిస్తున్నట్టుగా యువతిని కిడ్నాప్ చేయడం జరిగింది. అండ్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసేసి ఆ కార్ ని దాదాపు 3-4 కిలోమీటర్లు ఫాలో చేసినారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే దాదాపు అరాంగర్ చౌరస్తా వరకు కూడా కార్ ని ఫాలో చేసినారు. అండ్ అరాంగర్ చౌరస్తాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కార్ మాయమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా అమ్మాయి ఏం జరిగింది, అసలు అమ్మాయి ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేసినారు వాళ్ళు, అసలు అమ్మాయి బ్రతికుందా లేకపోతే వీళ్ళేమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా, ప్రేమ వ్యవహారమా, ఇంకేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. కానీ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే ఈ హాస్పిటల్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేయడానికి ఏసీపీ గారు డీసీపీ గారు కూడా రావడం జరిగింది. హాస్పిటల్ లోపల కూర్చొని పర్టికులర్ సీసీ కెమెరా ఫుటేజ్ ని మొత్తం కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఏదేమైనా కార్ కి నంబర్ ప్లేట్ లేకపోవడం వల్లనే ఇది ట్రేస్ చేయడం చాలా డిలే అవుతుంది, చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఏదేమైనా పోలీసులు వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి లేకపోతే వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ ని ఉపయోగించి ఆ నిందితులను పట్టుకొని యువతిని రక్షిస్తారని ఆశిద్దాం. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.